హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పరశురాముడు కోపగృత్తుడై తన గొడ్డలితో క్షత్రియులందరినీ నరకడంతో వాళ్ళ రక్తంతో 5 రక్తపు మడుగులు ఏర్పడ్డాయి. అలా ఏర్పడిన రక్తపు మడుగుల్లో పితృదేవతలకి దర్పణం చేసి చనిపోయిన వాళ్ళందరికీ విముక్తి ప్రసాదించమని కోరడంతో పితృదేవతలు తదాస్తు అని ఆ ప్రాంతం ఇకపై సమంత పచ్చితంగా వదులుతుందని దీవించారు. మహాజ్ఞాని సకల విద్యల్లో ప్రావీణ్యుడైన కురు శాశ్వత కీర్తిని పొందాలని సమంత పంచక ప్రాంతంలో బంగారు నాగలి పట్టి ఆ నాగలికి ఒకవైపు రుద్రుడి పుష్పాన్ని ఇంకో వైపు యముడు దున్నపోతును కట్టేసి తానే స్వయంగా దున్నడం మొదలు పెట్టాడు. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి ఏం చేస్తున్నావని అడగడంతో తాను అష్టాంగనం పండించడం కోసం దున్నుతున్నానని అవి తనలోనే ఉన్నాయని తన కుడి చేతిని చూపించడంతో విష్ణుమూర్తి ఆ చేతిని నరికేశాడు. ఇలా కురు చూపించిన శరీర భాగాలన్నీ విష్ణుమూర్తి నరికేయడంతో చివరిగా కురు తన శిరస్సుని చూపించి దాన్ని ఖండించినా పర్వాలేదు కానీ ఆ బీజాల్ని అక్కడ చెల్లేసి వెళ్ళమని చెప్పడంతో కురు ధర్మబుద్ధికి విష్ణుమూర్తి ప్రసన్నుడై తనకి దివ్య శరీరం ప్రసాదించాడు. ఇకపై ఆ ప్రాంతం కురుక్షేత్రంగా వర్ధిల్తుందని ఎవరైనా మరణిస్తే తిన్నగా స్వర్గం చేరుకుంటారని